పంజాబ్ కోల్కతా. సో మ్యాచ్ నెంబర్ 31. ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్లో? ఏ ప్లేయర్ హిట్ అవుతాడు? ఎందుకంటే పంజాబ్ ఏమో ఎస్ఆర్హెచ్ ఇచ్చిన షాక్లో ఉంది, తేరుకుందా లేదా ఇంకెవరికి తెలియదు. కేకేఆర్ ఏమో చెన్నైకి షాక్ ఇచ్చి ఈ మ్యాచ్కి వస్తోంది. సో మ్యాచ్ జరుగుతోంది అయితే మాత్రం పంజాబ్ హోమ్ గ్రౌండ్లో అనమాట, మహారాజా స్టేడియంలో, ములల్పూర్లో. 31 మ్యాచ్ ఏప్రిల్ 15th ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఆ తర్వాతే మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఈ పిచ్ గురించి క్లారిటీ వచ్చాక ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో మనం గెస్ చేయొచ్చు. సో ఈ పిచ్ అనేది బేసిక్గా ఈ 2025లోనే 200 అనేది ఫస్ట్ టైం వచ్చిందనమాట. మంచి బ్యాటింగ్ వికెటే. సో 170 to 200 పాసిబుల్ స్కోరే. 220, 210, 230 అనేది చాలా కష్టం ఈ స్కోర్ ఈ పిచ్ పైన కొట్టడం. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఈ సంవత్సరమే ఫస్ట్ టైం 200 వచ్చింది అంటే యావరేజ్ బ్యాటింగ్ వికెట్. బట్ ఈ మధ్య ఇంకొంచెం ఎక్కువగా బ్యాటింగ్కి టర్న్ అవుతుంది అనమాట. ఇక ఇక్కడ బౌన్స్ ఉంటుందన్నమాట. ఆ బౌన్స్ బ్యాట్స్మెన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సంవత్సరం ఆ బౌన్స్ ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఇది యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పే కదా. బౌలర్స్కి కూడా యావరేజ్గానే ఉంటుంది. వాళ్ళేం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దుమ్ము దులిపే వికెట్లు ఏం తీయలేరు అనమాట. బట్ వేరియేషన్స్ బాగా ఉన్న బౌలర్స్, టాలెంట్ ఎక్కువగా ఉన్న బౌలర్స్, అక్యూరసీ ఎక్కువ ఉన్న బౌలర్స్ ఇక్కడ ఖచ్చితంగా వికెట్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక స్పిన్నర్స్ అన్న వాళ్ళు గేమ్లోకి వస్తారనమాట. ఫస్ట్ నుంచి కాకుండా సరే కొంచెం మధ్యలో పోయాక గేమ్లో వాళ్ళకి కూడా కొంచెం టర్న్ ఉంటుంది. అంటే బేసిక్గా ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక కాంపిటేటివ్ వికెట్ అనమాట. ఒక మంచి స్కోర్ వస్తుంది, బౌలర్స్కి వికెట్స్ పడతాయి, ఆ విధంగా ఉంటుంది ఈ పిచ్ అన్నది. డ్యూ అన్నది ఉంటుందా అంటే ఆబ్వియస్లీ డ్యూ ఉంటుంది. 7:30 మ్యాచ్ అయితే మనం ఎక్కువ డ్యూ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బాల్ గ్రిప్ దొరకనంతగా రెచ్చిపోయిన డ్యూ ఏమి ఉండదు అనమాట. బట్ ఉంటుంది డ్యూ. సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఏది బెటర్ అంటే మాత్రం చేజింగ్ తీసుకోవడం బెటర్ అవుతుంది అనమాట. ఇక పంజాబ్ వర్సెస్ కేకేఆర్ విషయానికి వచ్చాము అంటే ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే ఒకసారి ఎలా ఉంది ఏంటి అని చెప్పి టోటల్గా 33 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ 12 మ్యాచెస్లో గెలిస్తే కేకేఆర్ 21 మ్యాచెస్లో గెలిచింది. సో ఎంత డిఫరెన్స్ ఉందో మీకు కనిపిస్తుంది అనమాట. కేకేఆర్ ప్యూర్ డామినేషన్ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళపైన చూపిస్తోంది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు పంజాబ్ కింగ్స్ 6 మ్యాచెస్లో, కోల్కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్లో. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు పంజాబ్ కింగ్స్ 6 మ్యాచెస్లో, కోల్కతా నైట్ రైడర్స్ 15 మ్యాచెస్ అన్ని గెలిచిందనమాట. ఇది పరిస్థితి. మరి పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అలాగే కేకేఆర్ ప్లేయింగ్ 11 ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఫస్ట్ పంజాబ్ కింగ్స్ టీం విషయానికి వచ్చాము అంటే సో వీళ్ళ ఓపెనర్స్ మంచి ఫామ్లో ఉన్నారు, ప్రియాంష్ ఆర్యా అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే వీళ్ళ స్ట్రైక్ రేట్ వల్ల ప్రాబ్లం వస్తుంది. అంటే త్వరగా రన్స్ కొట్టేయాలి, ఫాస్ట్గా రన్స్ కొట్టేయాలి. సో అగ్రెసివ్ బ్యాటింగ్ వల్ల కొన్నిసార్లు ఈ టీంకి ప్లస్ అవుతుంది, కొన్నిసార్లు మైనస్ అవుతుంది అనమాట. ఎందుకంటే సో అగ్రెసివ్ అండ్ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు రన్స్ ఫాస్ట్గా జరిగిన క్రమంలో కొన్నిసార్లు వికెట్స్ కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అదే వీళ్ళని దెబ్బతీస్తుంది. అదే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆడితే మాత్రం మిగతా టీమ్స్కి చుక్కలు కనిపించడం ఖాయం అనమాట. ఎందుకంటే ప్రియాంష్ ఆర్యా రేంజ్ ఆఫ్ షాట్స్ మనం ఈ మధ్య చూసాం, ఒక 2-3 ఇన్నింగ్స్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. మనోడికి మంచి హ్యాండ్ పవర్ ఉంది, సిక్స్లు చాలా ఈజీగా కొట్టేస్తున్నాడు. ఇక ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా చాలా మంచి టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్. ఎప్పటి నుంచో తనకి ఇదే ఉందన్నమాట ట్యాగ్, అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రియాంష్ ఆర్యా కూడా తోడయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ తన ప్రైమ్ ఫామ్లో, తను ఇప్పుడేం లేడనమాట. బేసిక్గా ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర నుంచి ఫామ్లోనే ఉన్నాడు. సో అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇక టీంలో ఎందుకున్నారో అర్థం కాని వాళ్ళు నాకు ముఖ్యంగా మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ అనమాట. అంటే ఏంటి అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఐపీఎల్లోకి వచ్చి అంటే బేసిక్గా ఇక్కడ చూసారంటే మీరు లాస్ట్ ఇయర్ కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఎందుకంటే తనంతటికు తానే నేను తప్పుకుంటానని చెప్పి తప్పుకొని వేరే వాళ్ళకి ప్లేస్ ఇచ్చాడనమాట, తన ఫామ్లో లేడని చెప్పి. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఆ టీంకి నువ్వు యూజ్ అవ్వలేదు, ఈ టీంకి నువ్వు ఏం యూజ్ అవుతున్నావు? నువ్వు ఆడవో నీకు తెలిసినప్పుడు ఆప్షన్కి ఎందుకు వస్తున్నావు? అంటే మీరు అనుకోవచ్చు ప్లేయర్కి ఏం తెలుసప్ప అని చెప్పి. కనీసం ట్రై చెయ్యాలి కదా. 20 runs 30 runs రావడము వెళ్ళడము, ఆ అవుట్ అయ్యే తీరు మీరు చూశారు అంటే అసలు వరస్ట్ షాట్స్ ఆడి అవుట్ అవుతున్నాడు. ఏదో అవునులే అబ్బా లాంగ్ షాట్స్ ఆడాడు, లాంగ్ రన్లో అవుట్ అయ్యాడు, బాగా ఫుల్ షాట్ ఆడాడు, స్క్వేర్ బౌండరీస్లో అవుట్ అయ్యాడు, ఈ విధంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 2 సార్లు లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయినట్టు అనమాట. స్విచ్ హిట్ లేకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ తిరిగి ఆడడం వల్ల అవుట్ అయిన తీరు 2 సార్లు జరిగింది. ఆ షాట్స్ కనెక్ట్ అవ్వట్లేనప్పుడు నువ్వు ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు? సో ఇక ఫీల్డింగ్ బౌలింగ్ అంటే జరుగుతుంది కానీ బ్యాటింగ్, ఎందుకంటే మ్యాక్స్వెల్ అంటేనే బ్యాటింగ్ కదా, చాలా వరెస్ట్. ఇక మార్కస్ స్టోయినిస్ అనమాట. అంటే బేసిక్గా ఫామ్లో అన్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది. మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ ఇలా ఉండదు. మనోడే మరి అంత ఇర్రెస్పాన్సిబుల్గా బ్యాటింగ్ చేయట్లేదు కానీ టీంకి అయితే యూజ్ అవ్వట్లేదు. అది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో
చూసామంటే ప్రతి మ్యాచ్లో కొంచెం స్టాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు, 20-30 రన్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు, కానీ బట్ బిగ్ స్కోర్స్లో కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. మార్కస్ టోనీస్ ఎలా ఆడతాడో మనకు తెలుసు, ఆ సిక్సెస్ ఎంత ఈజీగా కొడతాడో. సో అవన్నీ కూడా మనకు కనిపించట్లేదు. ఇది కూడా టీంని బాగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే వీళ్ళు మిడిల్ ఆర్డర్లో వచ్చే ప్లేయర్స్, వీళ్ళు ఆడకుంటే ఇక టీం ఎలా నిలబడుతుంది? శ్రేయస్ అయ్యర్ పైన ఎక్కువ ప్రెజర్ పడుతుంది, తర్వాత వచ్చే శశాంక్ సింగ్ పైన ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఇది పరిస్థితి అనమాట పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్కి వచ్చాము అంటే ఇంకొక విషయం మాట్లాడాలి, నేహల్ వధేరా అండ్ శశాంక్ సింగ్ గురించి. సో వీళ్ళు మాత్రం ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతారు, కామన్, క్రికెట్ అనక ఫెయిల్ అవడం కామన్. కానీ నెక్స్ట్ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేసామో, దాన్ని ఓవర్కమ్ చేసామో ఇక్కడ ఇంపార్టెంట్. ఇది వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే చాహల్ నేను ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే చెప్పాను, ఈ సంవత్సరం చాహల్ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే తనకు లైఫ్లో కొన్ని ఇష్యూస్ జరిగాయి, అవి తన మైండ్ పైన ఇంపాక్ట్ పడుతుందా ఏంటి అనుకుంటే, అంటే అదే పడిందా లేదా మనకు తెలియదు, కానీ ఫెయిల్ అయితే అవుతున్నాడు. ఎందుకంటే చాహల్ వికెట్ టేకింగ్ బౌలరు, వికెట్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అండ్ అదే టైంలో చాహల్ని టార్గెట్ చేస్తున్నారు. మరి ఈరోజు మ్యాచ్లోనే బాగా పర్ఫార్మెన్స్ చేయడం చూడాలి. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే మంచి పేర్లు కనిపిస్తున్నాయి, హర్షదీప్ సింగ్, మార్కో జెన్సన్. బట్ ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నాడు. మార్కో జెన్సన్ అయితే మ్యాక్సిమం అన్ని మ్యాచెస్లో కూడా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు అనమాట. స్టార్టింగ్ మంచిగా బౌలింగ్ చేస్తే ఎండింగ్లో రన్స్ ఇచ్చేస్తున్నాడు, స్టార్టింగ్ రన్స్ కొట్టించుకుంటే ఎండింగ్లో మంచిగా వేస్తున్నాడు. సో మ్యాచ్లో కన్సిస్టెన్సీ లేదు, మ్యాచ్కి కూడా కన్సిస్టెన్సీ లేదు మార్కో జెన్సన్ విషయంలో. ఇక హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్స్లో తను ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు, బట్ పవర్ ప్లేలో కొట్టించుకుంటున్నాడు అనమాట. తను కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. ఇక లాకీ ఫెర్గ్యూసన్ ఈరోజు మ్యాచ్లో ఉంటాడా లేదా మనకు క్లారిటీ లేదు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ తను ఇంజురీ అయ్యాడు అనమాట. ఈ వీడియో చేస్తున్న టైంకి మనకి ఎటువంటి అప్డేట్ లేదు. సో ఒకవేళ లాకీ ఫెర్గ్యూసన్ లేకుంటే నాకు తెలిసి అజ్మతుల్లా ఒమర్జాయ్ లేదా అరోన్ హ్యార్డీ, సో వాళ్ళకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, జావియర్ బ్లాట్లెట్ ఎవరైనా తీసుకొని రావచ్చు. బట్ నేనైతే అజ్మతుల్లా ఒమర్జాయ్ అయితే వస్తానేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ట్రై చేశారు కాబట్టి స్టార్టింగ్లో. ఇది పరిస్థితి. మరి పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్లో ఎలా ఉంటుంది ఒకసారి చూసామంటే, ప్రియాంశ్ ఆర్య, సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ టోనీస్, నేహల్ వధేరా, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జెన్సన్, హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గ్యూసన్ వర్సెస్ అజ్మతుల్లా ఒమర్జాయి, ఇక యుజ్వేంద్ర చాహల్ అండ్ ఇంపాక్ట్ పేరుగా యష్ ఠాకూర్. ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక కేకేఆర్ ప్లేయింగ్ 11. సో వీళ్ళ ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు ఉంటాయని మాట్లాడే ముందు వీళ్ళ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలి. సో క్వింటన్ డీకాక్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్. ఈ ఫెయిల్ మాత్రమే కనిపిస్తుంది. బేసిక్గా ఇది క్వింటన్ డీకాక్ పర్ఫార్మెన్స్ కాదు. అయితే వీళ్ళు కూడా క్వింటన్ డీకాక్ని పక్కన పెట్టి రావడానికి ధైర్యం చేయట్లేదు. సో మనం లాస్ట్ మ్యాచే రహమానుల్లా గుర్బాజ్ వస్తానే అనుకున్నాం. మేబీ ఫిట్నెస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నామో తెలియదు, కానీ రహమానుల్లా గుర్బాజ్కి అందుకే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. లేదంటే ఇంత వెయిట్ చేయరు. కేకేఆర్ టీం చాలా త్వరగా చేంజెస్ చేస్తున్నారు అనమాట, ఒక 2-3 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అయితేనే. సో చూద్దాం ఈరోజు ఏమైనా జరుగుతుందేమో. ఇక సునీల్ నరేన్, సో హిట్ అండ్ మిస్ ప్లేయర్ అనమాట. ఒక మ్యాచ్ ఆడతాడు, ఒక మ్యాచ్ ఆడు మనం చెప్పలేము. బట్ ఈ పిచ్ పైన తను ఆడే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెట్, ఆ పవర్ ప్లేని తను యూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ సైడ్ హర్షదీప్ సింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి సునీల్ నరేన్. ఇక అజింక్య రహానే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. యాజ్ ఎ కెప్టెన్గా తను బ్యాటింగ్ చేస్తున్నాడు, యాజ్ ఎ కెప్టెన్గా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నాడు. సో చూద్దాం ఈరోజు మ్యాచ్లో. ఇక వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంటే లాస్ట్ మ్యాచ్ మనకు అంతవరకు మ్యాచ్ ఏం జరగలేదు అనమాట. బేసిక్గా అంతకుముందు మ్యాచ్ వీళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. చూద్దాం ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ దగ్గర నుంచి, రింకు సింగ్ దగ్గర నుంచి రన్స్ రావడం చాలా అవసరం ఉంది టీంకి. ఎందుకంటే ఆండ్రీ రసల్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు ఈ టీంకి. సో ఆండ్రీ రసల్ ఆడనప్పుడు ఆడాల్సింది ఈ ఇద్దరు ప్లేయర్స్ అనమాట. అండ్ కొంచెం ఫాస్ట్గా ఆడాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ఎందుకంటే రింకు సింగ్ ఇంతకు ముందు అంత ఫాస్ట్ స్ట్రైక్ రేట్తో ఆడట్లేదు అనమాట. అది కొంచెం టీమ్ని కన్సర్న్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే మోయిన్ అలీ. సో తను ఉంటాడా లేదా మనకు క్లారిటీ లేదనమాట. బేసిక్గా మొన్న మనం డిస్కస్ చేసాం మోయిన్ అలీ వస్తాడు అని చెప్పి. ఎందుకు అంటే పిచ్కి అనుగుణంగా. సో ఈరోజు పిచ్ మోయిన్ అలీకి అంతగా సపోర్ట్ చేసే పిచ్ కాదని వాళ్ళకి అనిపిస్తే తను కూర్చోబెట్టేసి ఇంకొక ఫారిన్ బౌలర్ని తీసుకొని వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక రమన్దీప్ సింగ్ ఈ పెద్దగా ఛాన్సెస్ రావట్లేదు. బౌలింగ్ చేస్తాడు కానీ పెద్దగా ఇవ్వరు. ఇక బ్యాటింగ్ అంటారా చాలా పెద్ద ఆర్డర్ ఉందన్నమాట. సో అందుకే అతని వరకు బ్యాటింగ్ రావట్లేదు. ఇక హర్షిత్ రాణా, వైభవ్ అరోరా. హర్షిత్ రాణా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకు తెలియదు, గౌతమ్ గంభీర్ లేకనేమో తెలియదు, కానీ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రం అంత ఎఫెక్టివ్గా అయితే లేడు. వికెట్స్ తీసుకుంటున్నాడు, బట్ మీరు లాస్ట్ ఇయర్ చూడండి మినిమం గ్యారంటీ వికెట్ టేకర్లో ఉన్నాడు టీంలో. అదే టైంలో ఇంపార్టెంట్ వికెట్స్ తీసేవాడు. బట్ ఈ ఇయర్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అవుతున్నాడు. ఇది పరిస్థితి. ఇక వైభవ్ అరోరా తను డెత్ ఓవర్స్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు వైభవ్ అరోరా దగ్గర నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్. ఇక వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. వీళ్ళు ద బెస్ట్ ఇస్తున్నారు అనమాట బౌలింగ్ పరంగా. ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా ఇంకొక మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీ. సో ఈ టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అనమాట. ప్రతి మ్యాచ్లో టీంకి రన్స్ చేస్తున్న ప్లేయర్ రఘువంశీ. సో ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడా, ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడా, ఎలా ఉన్నా సరే తను ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇక కేకేఆర్ ప్లేయింగ్ క్వింటన్ డీకాక్, సునీల్ నరేన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మోయిన్ అలీ, ఆండ్రీ రసెల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీ. ఇక
ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్. సో ప్రిడిక్షన్స్ మనకు మ్యాచ్ ప్రిడిక్షన్స్ తెలియదు కానీ ఈ ప్రిడిక్షన్స్ మాత్రం మనకు చాలా బాగా వర్కౌట్ అవుతాయని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను చూసుకుంటున్నాను ఆల్మోస్ట్ మనం 3-4 ప్రిడిక్షన్స్ ఇస్తే అందులో 2 ఈజీగా కరెక్ట్ అవుతున్నాయి. సో శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రసెల్ అనమాట. 63 రన్స్ 5 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 116. ఇక మ్యాక్స్వెల్ వర్సెస్ సునీల్ నరేన్ 91 రన్స్ 5 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 103. సో శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రసెల్ మాత్రమే, మిగతా వాళ్ళకి మంచి రికార్డే ఉంది. ఇక శ్రేయస్ అయ్యర్ ఈరోజు మ్యాచ్లో మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దిర్ ఈజ్ అ ఛాన్స్ అనమాట. ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడో మనకు తెలియదు కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అదే ర్యాండీ రసెల్ బౌలింగ్లో అవుట్ అవుతాడో నేను చెప్పట్లేదు, మరి ముందే చెప్తున్నాను. సో ఛాన్స్. ఇక నెక్స్ట్ శశాంక్ సింగ్ ఈరోజు ఒక మంచి నాక్ ఆడే అవకాశం ఉంది అగైనెస్ట్ కేకేఆర్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్ అనమాట. అంటే తను త్వరగా బ్యాటింగ్ వచ్చినా రావచ్చు చెప్పలేము. ఎందుకంటే వికెట్స్ పడ్డానికి కొంచెం త్వరగా తనకి ఛాన్స్ వస్తుంది. తను ఎంత ఎక్కువసేపు క్రీజ్లో ఉంటే అపోజిషన్ టీమ్కి అంత డేంజర్ అనమాట. తను ఎక్కువ బాల్స్ ఫేస్ చేస్తేనే డేంజర్. లాస్ట్ 2-3 అవర్స్ తను ఆపడం కష్టమైపోతుంది అనమాట. సో ఈరోజు ఆడతాడు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ క్వింటన్ డీకాక్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్. 44 రన్స్ 6 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 112. సో చాహల్ ఫామ్లో లేడు, క్వింటన్ డీకాక్ ఫామ్లో లేడు. మరి ఈ మ్యాచ్లో ఎవరైనా ఫామ్లోకి వస్తారేమో చూడాలి. ఇక అజింక్య రహానే ఈరోజు మ్యాచ్లో ఫెయిల్ అవుతాడు అనిపిస్తుంది అనమాట. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఇక నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ వర్సెస్ మార్కో జెన్సన్. రన్స్ 14, అవుట్స్ 3, స్ట్రైక్ రేట్ 77. ఇక మనం కేకేఆర్ మిడిల్ ఆర్డర్ ఈరోజు రన్స్ చేస్తుంది అనిపిస్తుంది. సో మిడిల్ ఆర్డర్ అంటే మీకు తెలుసు కదా, రఘువంశీ మిడిల్ ఆర్డర్ కిందకి వస్తాడు, రింకు సింగ్ అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్. సో ముగ్గురు ఆడతారా, ముగ్గురులో ఇద్దరు ఆడతారో తెలియదు కానీ ఖచ్చితంగా రన్స్ అయితే ఫ్లో అవుతాయి. సో ఓపెనింగ్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో మిడిల్ ఆర్డర్ రన్స్ చేస్తుంది అనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట చెప్పడం. ఎందుకంటే మీరు చూడండి పంజాబ్ కింగ్స్ ఇంతకు ముందులాగా లేదు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు కొట్టిన స్కోర్ ఏంటి? సో చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు, మంచి మంచి ప్లేయర్స్ టీంలో ఉన్నారు. కేకేఆర్ కూడా ప్రతి మ్యాచ్ గెలవట్లేదు. సో పడుతూ లేస్తూ వస్తుంది అనమాట. బట్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది పంజాబ్ కింగ్స్కి కనిపిస్తుంది. బట్ మ్యాచ్ అడ్వాంటేజ్ మాత్రం కేకేఆర్కి కనిపిస్తుంది. అది టాస్ గెలిచినా టాస్ గెలవకపోయినా కొంచెం ఆ బౌలింగ్ డిపార్ట్మెంటు అలాగే బ్యాటింగ్ డిపార్ట్మెంట్, ఎందుకంటే పంజాబ్ కింగ్స్లో మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉందన్నమాట. ఈ సైడ్ చూసామంటే ఓపెనింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది, బట్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే స్పిన్ డిపార్ట్మెంట్ ఇక్కడ కేకేఆర్లో స్ట్రాంగ్గా ఉంది, పంజాబ్ కింగ్స్లో వీక్గా ఉంది. ఇక ఫాస్ట్ బౌలర్స్ అయితే రెండు టీమ్స్లో ఒకేలాగే కనిపిస్తుంది. సో కేకేఆర్ గెలవడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎక్కువ అంటే ఏదో 70-80% కాదు, 55-45 మాత్రమే. సో మ్యాచ్ అనేది జస్ట్ రెప్పపాటులో మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ థ్రిల్లింగ్ అది కూడా జరగచ్చు అనమాట. సో కేకేఆర్ నేను గెలుస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.